Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇప్పుడు మనము ఏ గురించి సౌండ్స్ ఏమొస్తాయి అనేది నేర్చుకున్నాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసాం. అలాగే బీకు సంబంధించినటువంటి శబ్దాలన్నీ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నిన్నటి వరకు క్లాస్లో చూడడం జరిగింది. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా ఈరోజే ఈ వీడియోని చూస్తున్నాం సార్, మాకు తెలియదు సార్ అనే వాళ్ళు వెనకటి వీడియోలు చూడండి. యాక్చువల్గా వెనకటి వీడియోల్లో 3 వీడియోలు అయిపోయినాయమ్మా. అందరికీ కొంచెం క్లారిటీ కోసం చెప్తున్నా, 3 వీడియోలు అయిపోయినాయి, అంటే 3 క్లాసులు అయిపోయినాయి అన్నట్టు. ఈరోజు మనము 4వ క్లాస్లో వస్తున్నామమ్మా. ఎవరైనా మిస్ అయింటే, 3 వీడియోలు మిస్ అయింటే కనుక అవన్నీ చూడండి, చక్కగా రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఈ ఫోనిక్స్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీకు శబ్దాలు ఏమేమి అక్షరాలకు ఎలాంటి శబ్దాలు వస్తాయి, ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈరోజు మనము ఏ అక్షరం మీదకి వెళ్తున్నామా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. వచ్చారా అందరూ? గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ చెప్పండి ఒకసారి. ఎస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ మా. ఈ రోజు మన అక్షరం ఏమ్మా? నిన్నటి వరకు బి నేర్చుకున్నామ్మా. ఈ రోజు మన అక్షరం ఏంటి? సి. అదేం సార్, బీకి అయితే ఒకే బొమ్మ ఉంటుండే, సికి ఏం సార్ 2 బొమ్మలు ఉన్నాయి అని ఒక డౌట్ రావాలి. వచ్చిందా డౌట్? ఇంకా రాలేదా? అది ఇక్కడ గమనిస్తే సికి చాలా శబ్దాలు ఉన్నాయి. అర్థం కాలే? సికి చాలా శబ్దాలు ఉన్నాయంట, అందుకే 2 రౌండ్లు వేసి రాశా. అదేం సార్ మరి ఏకి లేవా అన్నట్టు అంటే, అవును, ఏకి కొంచెం మాత్రమే ఉన్నాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి. బికి ఒక మాదిరిగా ఉన్నాయి, కానీ సికి మాత్రము చాలా రకాలుగా సౌండ్స్ వస్తాయి. సికి చాలా రకాల సౌండ్స్ వస్తాయి. ఇకపోతే ఏంటా సౌండ్స్ అనేది ఒకసారి చూద్దాం. అందరు రెడీగా ఉన్నారమ్మా? ఎస్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఒక పేపర్, నేను ఎప్పుడు ముందు పెట్టి పేపర్ ఏంటంటే ఈ పేపర్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకుంటాం. సో మీరు కూడా ఈ పేపర్ను బేస్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది మీ దగ్గర ఉంది. ఓకే, ఆల్రెడీ ఈ మెటీరియల్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు బేస్ చేసుకోవాలి. దీన్ని ఎలా నేర్చుకోవాలంటే, ఫస్ట్ నిన్నటి క్లాస్లో ఏంటంటే, మొన్నటి నుంచి మనం చూసాం కదా, 3 క్లాసులు అయ్యాయి కదా, ఏ అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నాం, అవునా కాదా? అలాగే బి గురించి కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం నిన్నటి క్లాస్ లో, అవునా కాదా? ఈ రోజు సి కు వెళ్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ రోజు అంటే సి గురించి వెళ్తున్నాం. సో సి ఒక్కటే మనము కనపడేటట్టుగా పెద్దగా పెట్టి మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనమ్మా? క్లియరా? చూడండి ఇప్పుడు. ఇప్పుడు చూడండి, బోర్డు మీద చూస్తే మీకు అర్థమవుతూ ఉంటది. సి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఏ వద్దు మనకు, బి వద్దు. ఈ రెండింటి గురించి ఆల్రెడీ క్లాసులు వినేసాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు గమనిస్తే సికు ఎన్ని రకాల సౌండ్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ రాశా. జాగ్రత్తగా వినండి. సికు ఎన్ని రకాల సౌండ్స్ వస్తున్నాయి జాగ్రత్తగా చూడండి. ముందుగా క, కా, కి, కీ అనేటువంటి సౌండ్స్ వస్తున్నాయమ్మా. అంటే కాగునింతాలు అని అర్థం చేసుకోవచ్చు. సికి కాగునింతాలు వస్తున్నాయి. కాగునింతాలు, గుణింతాలు అంటే మీకు తెలుసు కదా, క, కా, కి, కి, ఏదైనా కావచ్చు. కాగునింతంలో ఏదైనా కావచ్చు. కౌ కావచ్చు, కే కావచ్చు, కు కావచ్చు, ఏదైనా కావచ్చు. కా, కా, కి, కి, కూకు, క్రూకు, కేకే, కొకు, కంకహ, ఇది గుణింతాలు. అందుకే మీకు అర్థమయ్యేటట్టుగా ఇక్కడ కాగునింతము అని రాశాను. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అడగండి అమ్మా. ఇప్పుడు అనుమానం ఉందా? మాట్లాడాలి. అనుమానం ఉందా? మాట్లాడండి అమ్మా. మైక్ ఆన్ చేసుకోవాలి. అనుమానం లేదు కదా? ఇప్పుడు సి అంటే ఏమి, ఫస్ట్ మీకు ఎలా గుర్తుకు రావాలి? కాగుణింతం గుర్తుకు రావాలి. కాగుణింతం అనగానే ఇప్పుడు ప్రతిదీ చెప్పుకుంటూ కూర్చోకూడదు. కా, కి అనుకుంటూ కూర్చోకూడదు. కాగుణింతం అనగానే నీ మెదడులో మొత్తం అక్షరాలన్నీ బయటపడేయాలి. ఓహో, కా రావచ్చు, కా రావచ్చు, కీ రావచ్చు, కీ రావచ్చు, ఇవన్నీ చెప్పకూడదు. ఇంకా
కాగుణింతము అనగానే మీకు కాగుణింతాలన్నీ గుర్తుకొచ్చేసేయాలి. సరే, సో మొదటిది స్టెప్ ఏంటమ్మా? సికి సౌండ్స్ లో మొదటి స్టెప్ ఏమ్మా? మొదటి స్టెప్ ఏమ్మా? కాగుణింతం. ఇప్పుడు అర్థమైందమ్మా? ఆ, ఇప్పుడు రెండవ స్టెప్ అంటే రెండవ సౌండ్ సిస్టమ్. సి అనేది కనపడినప్పుడు కొన్ని సందర్భాల్లో సాగుణింతం వస్తుంది అక్కయ్యలు. ఏ గుణితము? సాగుణింతము. చూడండి, కాగుణింతము వచ్చింది, అలాగే ఇప్పుడు ఏమంటున్నాడు? సాగుణింతం కూడా వస్తుంది అంటున్నాడు. మరి సాగుణింతము అంటే అన్ని చెప్పాలన్నా నేను ఇప్పుడు మీకు సపరేట్ గా? లేదు, అవసరం లేదు. ఎందుకు లేదు అంటే స సా సి సి సు సు సృ సృ సై సౌ సం సహ ఇది చెప్పియాలా? ఏం అవసరంలా. మీకు గుడ్డి గుర్తు చెప్తున్నా. సి అనగానే ఒకటి కాగుణింతము, నెక్స్ట్ ది సాగుణింతము వస్తుంది. ఇంతవరకు డౌట్ ఉంటే అడగండి. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎన్ని సౌండ్స్ అయినాయేమో ఇప్పుడు? 2 సౌండ్లు. ఒకటి కాగుణింతము, ఒకటి సాగుణింతము. ఇట్లే నువ్వు కూడా ఈ వీడియో చూసుకుంటూ ఇట్లే నువ్వు కూడా ప్రతి దానికి సమాధానం ఇచ్చుకొని రావాలి. సి రావంగానే, సి అనేది మనం ఎక్కడైనా ఒక పదంలో చూడంగానే లేదా రాసేటప్పుడు కానీ ఒకటి కాగుణింతము టైప్ లో రాయాల్సి వస్తుంటుంది, లేదా సాగుణింతంలో రాయాల్సి వస్తుంటుంది. రాయడం కానీ చదవడం కానీ కాగుణింతము సాగుణింతంతో ఉంటుంది, ముడేసుకుని ఉంటుంది. ఇంతవరకు ఓకేనమ్మా? ఎవరైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఓకే సార్. క్లియరా? ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక సౌండ్ వస్తుందంట. ఇంకొక సౌండ్ అది ఏమిటి అంటే చూడండి, మూడవ సౌండ్. ఈ సికి హెచ్ అని జోడించినప్పుడు, ఏం జోడించినప్పుడు? హెచ్ అనేది ఒకటి ఎక్స్ట్రా జోడిస్తే, బాగినండి, ఎక్స్ట్రా జోడిస్తే సిహెచ్ కి ఏమేమి సౌండ్స్ వస్తాయమ్మా అంటే చ చా చి చి అంటే చాగునింతం వస్తుంది. ఇప్పుడు అర్థమైందమ్మా? అయింది సార్. అందరు మాట్లాడాలి ఇప్పుడు, అందరు మాట్లాడాలి. అలివేలు ఏం మ్యూట్ పెట్టేసినావు, మాట్లాడవా? భారతి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? నాగమ్మ, మాట్లాడాలి. చిన్నగా ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ దేమ్మా? సి అంటే ఏమేం సౌండ్స్ వస్తాయమ్మా? కాగునింతము అనాలి. ఉత్త కా వస్తుంది అనకూడదు. సరే సరే. కా అంటే వేరు, కా గుణింతము అంటే వేరు. గుణింతాలు అంటే అన్ని కుట్టుకొని వస్తాయి. ఓకే సార్. మళ్ళీ సికి ఇంకొక సౌండ్ ఏమొస్తుంది నాన్న? సాగుణింతం. సా అంటే ఏమి? సా సా సి సి సు సు ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ సికు హెచ్ వచ్చినప్పుడు, మళ్ళీ అక్కడ ఏం సౌండ్ వస్తుందంట? ఇప్పుడు కా వస్తుందా? ఇప్పుడు సిహెచ్ కి కా వస్తుందా? రాదు. సా వస్తుందా? రాదు. మరి ఏమొస్తుంది అంటే చాగుణింతం వస్తుంది. ఏం గుణితం వస్తుందమ్మా? చాగుణింతం వస్తుంది. ఏం గుణితం వస్తుంది? సిహెచ్ వచ్చినప్పుడు చాగుణింతం వస్తుంది. అప్పుడు చాగుణింతం అంటే అర్థమేమి? చ ఛా చి చి చు ఏదైనా రావచ్చు. క్లియరా? ఆ డౌట్ ఉందా? ఓకే సార్, క్లియర్ సార్. ఓకేనా? రైట్. అంటే టోటల్ గా సి అన్న కాడ 3 శబ్దాలు వచ్చినాయి. అవునా? సి అనే కాడ 3 శబ్దాలు, కాగుణింతము, సాగుణింతము, సిహెచ్ వచ్చినప్పుడు చాగుణింతం. క్లియర్ అమ్మా? ఎవరైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక శబ్దం ఉంది. సిహెచ్ కాడ ఇంకొక శబ్దం ఉంది. ఎలాగైతే చాగుణింతం ఉందో ఇంకొక శబ్దం ఏంటంటే క్యా. క్యా పెద్ద క్యా, క్యా గుణితం. క్యా క్యూ క్యూ ఆ విధంగా క్యా అనేటువంటి శబ్దం కూడా ఉంది. ఎక్కువ లేవు అక్కడ, ఇక్కడ ఎక్కువ లేవు. అర్థమైంది ఇప్పుడు? సో టోటల్ గా ఇప్పుడు ఒక్కొక్కరిగా చెప్పండి. నేను అడిగిన వాళ్ళు చెప్పండి. ఓవరాల్ గా సి అనేటువంటి శబ్దాన్ని మనం ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సి అనేటువంటి శబ్దాన్ని అంటే ఒక పదం కావచ్చు లేదా ఎక్కడైనా చదవడం కావచ్చు చేస్తే అక్కడ మనకు బయటపడే 4 శబ్దాలు ఉన్నాయి. ఎన్ని శబ్దాలు ఉన్నాయమ్మా? 4 శబ్దాలు. ఒకటి కామన్ సి రాసినప్పుడు అక్కడ కాగుణింతం రావచ్చు, సాగుణింతం రావచ్చు. మామూలు సి రాస్తే కాగుణింతం రావచ్చు, సాగుణింతం రావచ్చు. అంటే అర్థమేమి? కాకా కీకీలు రావచ్చు, సాసా సీసీలు రావచ్చు. ఇంతవరకు ఓకేనమ్మా? ఓకే సార్. వెరీ గుడ్. అంతే అంతే. ఇప్పుడు సిహెచ్ వచ్చిన చోట మన నోరు 2 మళ్ళీ శబ్దాలు. సిహెచ్ వచ్చిన చోట, సి కాదు, సిహెచ్ వచ్చిన చోట మళ్ళీ 2 శబ్దాలు వస్తాయంట. ఏంటవి అంటే చాచా గుణింతము, క్యా క్యా గుణింతము అని అనుకోండి చాలు. ఇప్పుడు అర్థమైందమ్మా? డౌట్ ఉంటే అడగండి, చెప్తా. ఏం లేదు సార్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్పినానో
హృదయపూర్వకంగా అందరూ మౌనంగా ఉండండి. ఒకరు అలివేలు నువ్వు చెప్తావా? సరే సార్. వెరీ గుడ్. ఇప్పుడు నేనేం చెప్పినానో అది మనస్ఫూర్తిగా నువ్వు చెప్పాలా. ఓకే సార్. సా అంటే ఓయ్ కాగుణితం. ఓయ్ సార్. ఓయ్ ఆ, ఓయ్ ఓయ్ సి క్లారిటీగా నేను అంటే మళ్ళీ చెప్తా సరే విను. సి. నేను సి అంటే సార్. ఎప్పుడైనా కానీ ఒక సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అక్షరాల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అంటే పేర్లు పడే దగ్గర నుంచి సినిమా చెప్పాలా. అర్థమైందా? విను. ఓకే సార్. ఫస్ట్ నేను ఓకే. చెప్పిస్తా, తర్వాత నువ్వు చెప్పు. సార్, ఈ రోజు మన క్లాస్లో సి గురించి తెలుసుకుంటున్నాం. సి అనేటువంటి అక్షరాన్ని మనం ఎక్కడ రాసినా ఎక్కడ చదవాలనుకున్నా మనకు సౌండ్స్ వచ్చేసి పూర్తి స్థాయిలో అయితే 4 సౌండ్లు వస్తాయి. అందులో సి వచ్చినప్పుడు 2, సిహెచ్ వచ్చినప్పుడు 2. క్లియర్ అమ్మా? ఓకే సార్. సి వచ్చినప్పుడు 2 ఏంటవి? కాగునింతం ఒకటి అంటే కాకాకీకీలు, సాగునింతం ఒకటి సాసా సీసీలు. అలాగే సిహెచ్ వచ్చినప్పుడు 2 సౌండ్లు, ఒకటి చాగునింతము అంటే చాచా చీచీలు, రెండోది క్యా 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 కీ ఈ విధంగా వస్తాయి అని క్లియర్ కట్గా మీకు అర్థమైతే మళ్ళీ క్లియర్ గా చెప్పమ్మా. ఇప్పుడు చెప్పమ్మా. సి సి వచ్చినప్పుడు సార్ సాగుణితాలు వస్తాయి. ఓయ్ అదే చూడండి వచ్చింది. ఫస్ట్ తెలివి బాగా పెట్టుకోవాలి, తెలివి బాగా ఆలోచన చేసి చెప్పాలి. డైరెక్ట్ గా సాకి వెళ్ళిపోతుంది, నువ్వు రెండో స్టెప్కి వెళ్ళిపోతుంది. సి ఓకే. వచ్చినప్పుడు కాగుణి 2 శబ్దాలు ఉంటాయి, ఒకటి ఓకే సార్. కాగునితము ఒకటి సాగునితం. మళ్ళీ చెప్పు. ఓకే సార్. సి వచ్చినప్పుడు గుణితాలలో కాగుణితం వస్తుంది సార్. ఇంకోటి కాగుణితం వస్తుంది ప్లస్ మళ్ళీ సాగుణితం అంతే. వస్తుంది. సో అప్పుడు 2 అయినాయి. సి అనే వచ్చినప్పుడు 2 శబ్దాలు. ఓకేనా? 2 అయినాయి. అది ఇంకొకటి సార్ ప్లస్ మళ్ళీ సిహెచ్ పెడితే అంటే హెచ్ అనేది యాడ్ అయినప్పుడు, సికు ఆ, హెచ్ అనేది జోడించినప్పుడు అప్పుడు మళ్ళీ 2 శబ్దాలుగా వస్తది. ఎందుకంటే హెచ్ 2 వచ్చింది కాబట్టి. శబ్దాలుగా వస్తుంది. అవి ఏమి? చాగుణితం వస్తుంది వెరీ సార్. గుడ్. చాగుణితం ఒకటి, క్యాగుణితం ఒకటి. ఇప్పుడు అర్థమైందా? క్యాగుణితం వస్తుంది. సికి ఏ జోడిస్తే కాగుణితం వస్తుంది సార్. ఆ తర్వాత సి ఒకటే ఉన్నప్పుడు కాగుణితాలు వస్తుంటాయి, సాగుణితాలు కాగుణితం వస్తుంటాయి. అర్థమైందా? నెక్స్ట్ సిహెచ్ వచ్చినప్పుడు చాగుణితము క్యాగుణితం వస్తుంది. చాగుణితం వస్తుంది. ఇంతవరకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడుగు. అర్థమైంది. ఓకే సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక అమ్మ వెంకటేశ్వరమ్మ, నువ్వు చెప్పు సల్లి చూద్దాం. సార్ ఆ, ఈరోజు మనం సి గురించి మాట్లాడుకున్నాం సార్. ఆ, సి వచ్చినప్పుడు కాగుణితం వస్తుంది, సాగుణితం వస్తుంది సార్. వెరీ గుడ్. అంటే సి వచ్చినప్పుడు మామూలుగా సి అనగానే 4 శబ్దాలు రావాలి. 4 ఒకటి శబ్దాలు సి రావాలి సార్. వచ్చినప్పుడేమో 2, సి హెచ్ వచ్చినప్పుడేమో ఇంకొక 2. అది ఇంకొక 2. అవి ఏమో 4 చెప్పు మళ్ళీ క్లియర్ గా. సికి వచ్చేసి 4 శబ్దాలు సార్. ఆ శబ్దాలకి వచ్చేసి సి వచ్చినప్పుడు 2 శబ్దాలు వస్తాయి సార్. ఏదంటే సి వచ్చినప్పుడు కాగుణితము ఒకటి సాగుణితాలు వస్తాయి సార్. మళ్ళీ వెరీ గుడ్. సిహెచ్ వచ్చినప్పుడు చాగుణితం వస్తుంది, క్యాగుణితం వస్తుంది. అది ఇంతవరకు అర్థం చేసుకుంటే సి గురించి ఒక విలువ తెలుస్తుంది మీకు ఇప్పుడు. ఓహో, ఇంతకంటే ఇంకేం లేదమ్మా. సి అంటే దాని బతికింతే. అర్థమైందా? ప్రపంచం మొత్తం సి గురించి ఎవడైనా రాస్తున్నాడంటే ఇంతకు మించి ఇంకెవడు రాయలేడు ఇక. క్లియరా? ఇంతవరకు క్లియరా? క్లియర్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదమంటారా? ఈడే ఉండమంటారా? వెళ్ళిపోవచ్చా? ఈ పేపర్ తో పని లేక ఇంకా మనకు ఈ పేపర్ తో పని లేగా. లేదు సార్. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అంటే మొత్తం మ్యాటర్లోకి దిగేస్తున్నాం ఇప్పుడు. అంటే సి గురించి మొత్తం తెలుసుకుందాం. సో టైం లేదు మనకు, నిదానంగా క్లారిటీకి వెళ్ళిపోదాం. ఓకేనా? నేను ఇప్పుడు సి అనేటువంటి శబ్దం కాడికి వెళ్ళిపోతున్నా. అందరు కొంచెం మ్యూట్లు పెట్టుకోండి అమ్మా, ఇంట్లో సౌండ్ రాకూడదు ప్లీజ్, అందరికీ డిస్టర్బ్ కాకూడదు. ఓకే, ఇదే పేపరే కదమ్మా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు తల్లులో బాగా చూడండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, మీకు సగం అర్థం అయిపోయింది కాబట్టి నేను ఈ ఇప్పుడు మనం ఇక్కడ సి అన్నాం కదమ్మా, సి ఉంది కదా, దీనికి ఎన్ని శబ్దాలు వస్తాయి అన్నాను నేను ఇందాక? 4 శబ్దాలు కదా సార్. ఓయ్, సి అనే కాడ 2 దగ్గర 2 శబ్దాలు. ఒకటి కా శబ్దము, ఒకటి సా శబ్దం. చూడండి అవి ఇక్కడ రాశా, అవి ఇక్కడ రాశా. నేనేం స్పెషల్ గా రాయలే. ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది మీకు, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీ ఎవరో ఒకరు మళ్ళా నిదానంగా మాట్లాడండి. వెంకటేశ్వరమ్మ నువ్వే మాట్లాడు. సి వచ్చినప్పుడు కా అంటే కాగుణింతం, అంతే కదమ్మా? అవును సార్. ఇప్పుడు చూడండి, సి వచ్చినప్పుడు కా అంటే కాకా గుణింతాలు అనమాట. కి కీ కు కు కే కే క్యా ఇవన్నీ ఏం శబ్దాలమ్మా? ఇవి కాగుణింత శబ్దాలు. కాగుణిత శబ్దాలు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. ఈ సగం అర్థమైపోయింది కదా, ఈ సగం అర్థమైనట్టుగా, ఇంకా ఇదంతా సగం అర్థమైపోయినట్టుగా. కా కి కీ కు కు ఇవన్నీ కూడా కా 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 అన్ని కాలే పలుకుతున్నాయి. గమనించండి.
అన్ని సార్ కాగుణింతాలే కాకు పలుకుతున్నాయి కదా, కా కా కీ కూకు అన్ని రాయలే, కానీ మీకు అర్థమయ్యేటట్లు రాసిన. క్లియరా? క్లియర్ సార్. ఇంతవరకు క్లియర్ కదా? బొమ్మ రూపకంగా చెప్తున్నాను నేను, ఓకేనా? రైట్. ఇప్పుడు ఇటుపక్క దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు వేరే వాళ్ళు రండి. అలివేలు నూరా. ఇప్పుడు సార్ యువతల పక్క ఏం రాశాను? ఇంతవరకు కాకా కీకిలు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ శబ్దం, ఇంకోటి ఏం శబ్దం అన్నాను నేను? కాగుణితం సా సార్. సా 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 గుణింతం కదా. ఇప్పుడు ఇది చెప్పు, ఇదేమిది? సా. సా ఇది నెక్స్ట్ ది సి, అంటే సి సా సా సి సి అలా అనుకోవాలి నువ్వు, ఓకేనా? సి 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 సే. సే. ఇట్లాగా సాగుణింతాలు కూడా వస్తాయమ్మా. ఓకే సార్. అర్థమైందా? అంటే పదం బట్టి మనం పదం చూస్తే అక్కడ ఇట్లాంటి సౌండ్సే ఉంటాయి, ఇంకా వేరేవి రానికి అవకాశం లేదు. క్లారిటీ అమ్మా? అర్థమైందా అందరికి? ఓకే సార్. ఇంకా ముందుకు పోవాలా, నెక్స్ట్ పేపర్ పెడితే నీకు అర్థమవుతుంది. ఈడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు, అందరికి చెప్తున్నా, ఈడ కన్ఫ్యూజ్ కావద్దండి. జస్ట్ బొమ్మ రూపకంగా చెప్తున్నా. ఓహో, కా సి వచ్చినప్పుడు కా గుణింతాలు అలాగే సా గుణింతాలు వస్తాయి. ఇంతవరకు క్లారిటీ ఉందా లేదా? డౌట్ ఉంటే అడగండి. క్లారిటీగానే ఉంది సార్. ఫుల్ క్లారిటీ ఉండాలి. 100% ఇంజన్ స్టార్ట్ అయి ఉండాలి ఇంకా, ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకొక 2 శబ్దాలు అన్నాం కదమ్మా, ఇంకొక 2 శబ్దాలు కదా. సిహెచ్ వచ్చినప్పుడు, సికు హెచ్ జోడించినప్పుడు ఇంకా 2 శబ్దాలు వస్తాయి. వాటిని వదిలిపెట్టకూడదు కదా, మళ్ళీ వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ సిహెచ్ వచ్చినప్పుడు ఏమని చెప్పినానన్నా నేను? వెరీ గుడ్. ఫస్ట్ చా. చా ఏమొస్తుందమ్మా? చా. సో చూడండి ఇక్కడ, చ చా, చి చీ, చు చూ, చే చే చై. చాలు. ఇంకా మళ్ళీ చో చో ఇవి కూడా రాసిన. చౌ చా ఇవన్నీ కూడా ఏమ్మా ఇవి శబ్దాలు? చాగుణింత శబ్దాలు. అర్థమైంది ఇప్పుడు? ఇంతవరకు అర్థమైంది? అర్థం కాలేదా? అప్పుడప్పుడు ఎప్పుడో చాలా రేర్ గా క్యా అనేది వాడతారు నాన్న. క్యా సిహెచ్ వచ్చినప్పుడు క్యా అని వాడతారు, అందుకే అది ఎక్కువ రాయలే. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఎక్కువ రాయలేదని కూడా. సరే, ట్యాగ్ గురించి కొంచెం క్లారిటీ నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ పేపర్లో అలివేలు, అప్పుడు ఎగరొద్దు, ఓకేనా? ఇప్పుడు శబ్దం గురించి మాట్లాడుతున్నాం మనం. ఎందుకు ఒకటే రాసినావు సార్ అంటే, తక్కువ, అతి తక్కువ క్యా అనేది వాడరు, కానీ వస్తుంది. సిలో సిహెచ్ వచ్చినప్పుడు అది కూడా వస్తుంది అని నేను చెప్తున్నా. నెక్స్ట్ పేపర్లో దాని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి, హ్యాపీగా విందు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేదు సార్. ఇప్పుడు మీరు డౌట్ లేదని చెప్పడం కాదు, నోరు తెరిచి ఇప్పుడు నువ్వు చెప్పాలి. నాగమ్మా నువ్వు చెప్పాలి ఇప్పుడు, ఓకేనా? వెరీ గుడ్. పై నుంచి కింది దాకా చెప్తావా, లేదు పైది ఒకటి నేను చెప్తా సార్ అంటావా? నీ ఇష్టం, ఏదైనా ఎంచుకో. ఏదైనా చెబుతా సార్. వెరీ గుడ్, చెప్తాలి. టెంకాయ కొట్టింగా. సి అనే శబ్దాలు 2 సార్. వెరీ గుడ్. ఒకటేమో కా, ఒకటేమో సా. చూడు చూడు, టెన్షన్ పడద్దు, హ్యాపీగా చూసి చెప్పు, నో ప్రాబ్లం. సి వచ్చినప్పుడు కా శబ్దం ఒకటి, కాకునింతాలది ఒకటి, సాగునింతాలది ఒకటి. అది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు కా ఉంది, కా శబ్దం కా కీ కూకు ఆ విధంగా చెప్పాలా, ఓకేనా? కాగునింతాలు అలాగే సాగునింతాలు కూడా అలాగే చెప్పు. సా సా సిలు వస్తాయి సార్ అను, చాలు, అంతే, ఇంకెక్కువ వద్దు. ఓకే, నెక్స్ట్ సిహెచ్ వచ్చినప్పుడు ఏమొస్తాయి చెప్పు. చా వచ్చింది, క్యా వచ్చింది. వెరీ గుడ్. 2 శబ్దాల్లో ఎక్కువగా వచ్చేది చా శబ్దాలు. అందుకే ఎక్కువ రాసాం అనమాట ఇక్కడ. చా చా చీచి మొత్తం లాగుతుంది ఇది, అర్థమైందా? మొత్తం లాగుతుంది. ఎనీ హౌ ఈ పేపర్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు మాట్లాడండి. అనుమానం ఉంటే 1 సెకండ్ ఆగుతా, ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చూసి అడగండి. ఎందుకంటే ముందుకు పోయిన తర్వాత మళ్ళీ ఈ పేపర్ తిరిగి చెప్పాలంటే మళ్ళీ రాదు, ఓకేనా? అందుకని ఒక జాగ్రత్తగా చూడండి సార్. నీట్ గా అర్థమైపోయింది సార్. సి వచ్చేసి 2 శబ్దాలు సార్, ఒకటి కా శబ్దము, ఒకటి సా, అంటే గుణింతాలు అనమాట. కా గుణింతము, షా గుణింతము. నెక్స్ట్ సిహెచ్ వచ్చినప్పుడు చా గుణింతము, క్యా గుణింతం, ఇలా చెప్పుకుంటే చాలు. ఓకేనమ్మా? ఇంకా మళ్ళీ వెనక తిరిగేది లేదు చూడమ్మా, ఓకేనా? రైట్. నెక్స్ట్ పేపర్కి వెళ్తున్నా. అసలు సిసలైన ఆట ఇప్పుడు షురు. రైట్, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. టడన్ 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 టడన్. రైట్, ఇది ఒరిజినల్ సినిమా. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. పేపర్ మొత్తం కాకుండా పై నుంచి తీసుకుని వస్తా, ఓకేనమ్మా? ఇట్లా చూడండి, ఇప్పుడు దగ్గరకు వచ్చింది చూడు. ఓకేనమ్మా? క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడు? కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడండి, ఇంతవరకు బాగుందా? బాగా కనిపిస్తుంది సార్ అంటేనే. ఇంకా కొంచెం పెద్దగా చేద్దానా? చాలా ఇది పెద్ద. ఇప్పుడు చూడు మరి,
ఇప్పుడు బాగున్నాయి సార్. ఓకేనా? అందరికీ కనపడేటట్లా చెప్పెట్టిన. ఓకేనా? ఇంకా అవును ఉంది, సార్. కింద పేపర్ ఉంది, అది పైకి లేపినప్పుడు మళ్ళీ అవునులే. కిందది వస్తుంది మనకు. ఓకేనా? అవును. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది ఎవరు కూడా ఎప్పుడు కూడా చెప్పని విషయాలు కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ పైన చూడంగానే మీకు రౌండ్లలో మనం ఏ దాని గురించి నేర్చుకుంటున్నాం అనేది పైన డిక్లేర్గా ఉంది. ఒకటేమో సి గురించి, ఒకటేమో సిహెచ్ గురించి. కరెక్ట్ అమ్మా? రాంగా? అవును సార్. ఇక్కడ చూడండి, సికు ఏమేమి శబ్దాలు వస్తాయి మీరు ఆల్రెడీ చెప్పారు, నేర్చుకున్నారు. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నా. కాగుణింతాలు క, కా, కి, కీ, కు, కు, కే, కే అని ఈ విధంగా కాగుణింతాలు వచ్చినాయి. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉందో అడగండి. డౌట్ లేదు సార్. డౌట్ లేదు. నెక్స్ట్ సా, సా, సి, సి, సే, సే ఇలాగా సాగునింతాలు వస్తాయి. అలాగే చా, చా, చీ, చీ అని, తర్వాత క్యా, క్యా ఈ విధంగా శబ్దాలు వస్తాయి. ఇంతవరకు పైన రాసిన దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదు సార్. ఏం లేదు కదా? ఏం లేదు కదా? క్లారిటీగా ఉంది కదా? రైట్. ఇంకొంచెం పైకి పోదామా మరి? పేపర్ పైకి లేపుకుందామా? పేపర్ లేపడం వల్ల ఏమైపోద్ది అంటే మనకి ఇంకా కొంచెం నిశ్చలంగా కనపడతాయి. ఓకేనమ్మా? క్లియరా? రైట్. ఇప్పుడు రండమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఫస్ట్ కా గురించి తెలుసుకుందాం. కాకా కీకిల్లో కా గురించి తెలుసుకుందాం. కాగుణింతాలు అనుకున్నాం కదా మనము. కాగుణింతాల్లో ఫస్ట్ది కా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అమ్మా. ఫస్ట్ కా ఒక శబ్దం ఇక్కడ ఏముంది ఒకసారి ఎవరైనా ఒకరు పలకండి. ఇప్పుడు ఫస్ట్ది పలకండి. ఫస్ట్ పదం కమ్. బాగినండి అమ్మా. సిఓఎంఈ కమ్. లెక్క ప్రకారముగా సిఓ అంటే కో అవుతుంది కానీ కా ఎందుకు అవుతుందమ్మా? అవును కదా సార్. కరెక్టే కదా? అందుకనే మీ తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ ఉపయోగించుకోకూడదు. మీరు తెలుగు నేర్చుకున్నాను కదా నేను కో కదా, కో అంటే అట్లా అనుకుంటే ఇంగ్లీష్ రాదు. నీకు అట్లా అనుకుంటే ఇంగ్లీషు రాదు. ఓ పెద్దమ్మలు బాగినండి. కమ్ అన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఆ అనేది ఏ కాదు, ఇక్కడ బాగినండి ఓ అనమాట. అంటే ఓ అనేది కాగా మిగిలిపోయింది ఇక్కడ. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అంటే ఏ రాకూడదు. కా అంటే కే ఏ గసాలని నేర్చుకున్నారు మీరు. అసలు కే లేదు. చూడండి, గమనించండి ఎంత దుర్మార్గమో ఇంగ్లీష్లో. కా అంటే కేఏ లెక్కకు అసలు కే లేదు, ఏ లేదు. సిఓఎంఈ కమ్ అయింది. చూసారా? ఇప్పుడు నుంచి మీరు కూడా జాగ్రత్త పడాలి. ఓహో, సి అంటే కేక్ ఒకటే కాదు, సికి కూడా. సికి ఇక్కడ గమనిస్తే కే ఏ, కా అంటే కేఏ అని మనం నేర్చుకున్నాం కదా. అది చాలా తప్పు. కాకి సి కూడా వస్తుంది. ఇప్పుడు అర్థమైందమ్మా? సో కమ్ము స్పెల్లింగ్ ఏమ్మా? ఎవరన్నా చెప్పండి. ఇప్పుడు కమ్ము స్పెల్లింగ్ ఏమి? సిఓఎంఈ కమ్. కమ్ స్పెల్లింగ్ ఏమ్మా? ఎవరు చెప్తారు? ఇక్కడ మీరు గమనిస్తే సిఓఎంఈ అనేది, అమ్మా మ్యూట్ పెట్టుకోండి అమ్మా. శారదా మ్యూట్ పెట్టు. ఇక్కడ మీరు గమనిస్తే సిఓఎంఈలో మీరు గమనిస్తే కా అనేటువంటి శబ్దం వచ్చింది. అంటే అర్థమేమి? కా, కమ్ అలాంటి దాంట్లో ఓ వాడుతున్నాడు. ఇది మీరు తెలుసుకోవాలా. ఏం వాడుతున్నాడమ్మా? ఓ వాడుతున్నాడు. యాక్చువల్గా ఓ అంటే ఓ కదా మనం నేర్చుకుంది. మరి ఇక్కడ ఎందుకు ఉల్టా పల్టా అవుతున్నాయి మొత్తం అంటే అదే ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అనేది. దాన్నే నువ్వు తెలుసుకోకుండా నేను ఇష్టం వచ్చినట్టు రాస్తానంటే ఇంగ్లీష్ ఒప్పుకోదు నాన్న. ఓకే, సో అది. ఇప్పుడు ఇంకొక పదం చూడండి, మీకు ఇంకొక క్లారిటీ వస్తుంది. ఇంకోటి చదవండి. సిఓవిఆర్ అని ఉంది. దాన్ని ఏమంటారమ్మా? చూడండి, ఇక్కడ కోవర్ అనొచ్చు కదా నాన్న. కోవర్ అనొచ్చు కదా. కోవరు అది బాగాలేదు కదా సార్. వెరీ గుడ్. ఆ బాగలేదని తెలుసుకోవడమే నిజమైన చదువు. ఈ రోజు నువ్వు చదువుతున్నావు చూడు, ఈ రోజు నువ్వు అర్థం చేసుకుంటున్నావు చూడు చిన్న చిన్న పదాలని, అదే నిజమైన చదువు. నీకు వంట పట్టింది అని అర్థం. ఇంగ్లీషు వేరు, తెలుగు వేరు. ఎప్పుడన్నా ఒప్పుకుంటారా? అవును సార్. మీరు చెప్పినాక అర్థమైంది సార్. తెలుగు వేరు, ఇంగ్లీషు వేరు నాన్న. అందుకనే మనం ఏదో గొర్రెలక్క చదవకూడదు నాన్న. మనం ఏదో ఉంది కదా, రామ్ సార్ ఇట్లే నేర్పించినాడు కదా, సిఓ వచ్చిన కాడ కో అనాలా అనుకుంటూ కూర్చుంటే ఇది ఇంగ్లీష్ కాదమ్మా. దానికి ఒక కట్నిట్ అంతవరకే ఉంది. 3వ పుస్తకం వరకే ఉన్నారు మీరు, అంతవరకే.
కానీ ఇప్పుడు మనము ఇంగ్లీష్లో వెళ్తున్నాం, ఫోనిక్స్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కాబట్టి జాగ్రత్త వహించండి. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే కా అనే చోట ఓ వస్తుందని తెలుసుకో, చాలు తెలుసుకో అంతే. ముందు అన్ని అర్థమవుతాయి, ముందు అన్ని అర్థమవుతాయి. ఓహో కవర్ సిఓవిఈఆర్ రాయాలి కానీ సిఏవిఈఆర్ రాయకూడదు. కా అంటే సిఏనో కేఏనో రాయకూడదు. ఇప్పుడు అర్థమైందా? అది కవర్ అంటే సిఓవిఈఆర్, దాని స్పెల్లింగ్ ఏమి? సిఓవిఈఆర్ కవర్. కమ్ అంటే స్పెల్లింగ్ ఏమి? సిఓఎంఈ కమ్, సిఓఎంఈ కమ్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు కా చూడండి, కా కాలు చూడండి, ఇది ఒకసారి పైది చదవండి. కాల్. కాల్ అంటే పిలవండి, కాల్ అంటే పిలవండి. రాజుని పిలవండి, కాల్ రాజు. రమాని పిలవండి, కాల్ రమా. కాల్ అంటే పిలవడము, లేదా కాల్ వచ్చింది అంటారు కదా, ఫోన్ కాల్ వచ్చింది అంటారు కదా, అట్లా అనమాట. ఓకేనా? నెక్స్ట్ అమ్మ రెండో చదవమ్మా ఒకసారి. కామ్. ఇక్కడ ఎల్లు సైలెంట్ చూడండి, ఇక్కడ ఎల్లు సైలెంట్ ఉంటాయి. అది సైలెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు వింటున్న శబ్దం ఏంటి అనేది గమనించాలి. ఓహో కా అంటే సిఓ వచ్చింది, ఇక్కడ ఓ వాడాడు. ఇక్కడ కా అంటే సిఏ వాడాడు. చూసారా? దీర్ఘానికి ఏ వాడొచ్చు, అర్థమైందా? కానీ కామన్ అక్షరాలకు ఓ వాడాలి, అది సిలో, కాలో. అర్థమైంది? ఇప్పుడు కొంచెం తెలుసుకోండి అంతే, మీరు టెన్షన్ పడద్దండి. ఎట్లా మారుతున్నాయి శబ్దాలు, ఎలా వస్తున్నాయి, ఆ శబ్దాలకు సౌండ్స్కి ఎలా రాస్తున్నాడు వీడు ఇంగ్లీష్లో అనేది తెలుసుకుంటే చాలమ్మా. అంతకుమించి ఇంకేం వద్దు, టెన్షన్ అయితే పడకండి. ఓకేనా? ఓ కా అంటే సిఓ వచ్చింది. ఓహో కవర్ సిఓ వచ్చింది. కా అనేసరికి సిఏనే రాశాడు. కామ్, కాల్, ఈ విధంగా. ఓకే నెక్స్ట్ కీకి వెళ్దాం. కీ ఇక్కడ చూడండి, ఫస్ట్ చదవండి అమ్మా ఎవరో ఒకరు. క్లిక్. క్లిక్ అంటే ఒత్తు అనమాట. ఇక్కడ క్లిక్ అంటే కీ అనే దానికి ఒత్తి ఇచ్చినాడు కాబట్టి సిఎల్ఐ అయింది. అర్థమైందా? అంటే గుడికాడ మనం ఇంతకుముందు ఐ రాశాం, అవునా? గుడికాడ మనము ఈ చిన్నగా మనం తెలుగులో నేర్చుకునేటప్పుడు గుడికి ఏం పెట్టుకున్నాం? ఐ పెట్టుకున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నువ్వు ఐ అనే భ్రమలో ఉన్నావు కదా, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ కిందది చదవండి ఇప్పుడు. క్లియర్. క్లియర్. ఇక్కడ కూడా క్లియర్ వచ్చింది చూడండి, గమనించండి. ఇక్కడ కూడా క్లియర్, క్లియర్, క్లియర్. ఇక్కడ గమనిస్తే మీరు జాగ్రత్తగా గమనించండి. మరి అయ్యి వచ్చిందా నాన్న? వాడు ఎంత దొంగతనం చేసినాడు చూసావా నిన్ను? ఏమొచ్చిందమ్మా ఇప్పుడు? ఈఏ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? క్లియర్. క్లియర్ అనే కాడ ఈఏఆర్ పెట్టినాడు కానీ ఐ పెట్టాడు అన్న పెట్టలేదు. అంటే అర్థమేమి? చిన్న చిన్న పదాల్లోనే ఇంత తేడాలు ఉన్నాయి. అక్కడ క్లీ ఉంది, ఇక్కడ క్లీ ఉంది, మార్పేంలే. అక్కడ క్లిక్ అన్నాము, ఇక్కడ క్లియర్ అన్నాం, అంతే. అదే క్లీనే వాడాం. కానీ ఒక సందర్భంలో సిఎల్ఐ సికే క్లిక్ అని ఒక దగ్గర వచ్చింది, సిఎల్ఈఏఆర్ అని ఈ వాడాడు, ఒక దగ్గరేమో ఐ వాడాడు. ఎందుకు వాడాడు? ఇలా తెలుసుకునేటువంటి ప్రక్రియ పేరే ఫోనిక్స్. అర్థమైందమ్మా? అర్థం కాలేదు ఇంతవరకు? అర్థమైంది సార్. ఇక్కడ ఎప్పుడు ఐ వాడాలి, ఎప్పుడు ఏ వాడాలి, ఎప్పుడు ఏ వాడాలి, ఎప్పుడు ఓ వాడాలి, ఈ తెలుసుకునే ప్రక్రియ పేరే ఫోనిక్స్. నౌ గాట్ మై పాయింట్? అర్థమైందా? కొంచెమన్నా అర్థమైందా? మరి ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలంటేనే అది క్లాసులు, 6 నెలల క్లాసులను ఎందుకన్నా మనము మొత్తం నేర్పిస్తా నేను. ఎప్పుడెప్పుడు ఐ పెట్టాలి, ఎప్పుడెప్పుడు ఈఆలు పెట్టాలి, ఎప్పుడు ఏ పెట్టాలి, ఎప్పుడు ఓ పెట్టాలి, ఎప్పుడు తీసేయాలి, ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఇలా ప్రక్రియను నేర్చుకునే పద్ధతి పేరే 6 నెలల కోర్స్ ఫోనిక్స్. ఇది నేర్చుకోవడం వల్ల ఎవరు కూడా తప్పులు చేయడానికి అవకాశమే లేదు. ఎంత పెద్ద వాళ్ళైనా, ఎంత చిన్న వాళ్ళైనా, ఎవరైనా ఫోనిక్స్ నేర్చుకున్న తర్వాత తప్పులు చేయడానికి అవకాశం దొరకదు. క్లియర్ అమ్మా? ఇంతవరకు ఎవరైనా ఉంటే మాట్లాడండి. లేదు సార్ నాకు ఏం అర్థం కావట్లేదు సార్ అనే వాళ్ళు ఉంటే మాట్లాడండి. లేదు సార్, అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు కీకి వెళ్దాం. కీకి వెళ్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి అమ్మా, పై పదం ఒకసారి చదవండి అమ్మా ఎవరన్నా ఒకరు. క్లీన్. ఇక్కడ చూడండి, క్లీన్ అంటే కీ, కీ క్లీన్ అన్నాడు, లావత్ ఇచ్చాడు, ఈఏ రాశాడు. చూడండి, అంటే ఈ అంటే ఏం సౌండ్ వచ్చిందమ్మా? ఈఏ వచ్చింది. అర్థమైంది ఇప్పుడు? క్లీన్ క్రీమ్. చూడండి, క్లీన్ క్రీమ్ అంటే ఈఏ ఈజ్ ఈక్వల్ టు కీ. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? మామూలుగా నువ్వు సీనా రాయాలి. సీనా
లేదా సీను, అప్పుడు ఏం రాస్తుంటివి? సీను, సీను, SEE రాస్తుంటివి, అవునా? అవును సార్. ఇప్పుడు అదే ఈని ఇంగ్లీష్ లో ఏమంటున్నాడు వాడు? ఈఏ అంటున్నాడు నాన్న. మీరు గమనించాలి ఇక్కడ. మామూలుగా గుడి దీర్ఘం వస్తే డబల్ ఈ రాయాలని మనం నేర్చుకున్నాం చిన్నప్పుడు చదువు. ఇప్పుడు పెట్టింది కదా. ఇప్పుడు ఎందుకు అట్లా, ఇప్పుడు ఎందుకు ఇట్లా, అప్పుడు ఎందుకు అట్లా, అప్పుడు ఎందుకు అట్లా, ఇప్పుడు ఎందుకు ఇట్లా? అది తెలుగులో, ఇది ఇంగ్లీష్ లో. అది అది ఇంగ్లీష్ లో నువ్వు అనుకున్నట్టు ఈ కాదు నానా, ఈ వస్తుంది. ఈ అంటే వస్తుంది సార్. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, క్లీన్ డబల్ ఈ రాశాడా, ఈఏ రాశాడా? ఈఏ రాసింది సార్. అలాగే క్రీమ్, క్రీమ్ ఐస్ క్రీమ్, క్రీమ్ రాయమంటే స్పెల్లింగ్ లో నువ్వు డబల్ ఈ రాస్తే పోరా తప్పు అంటాడు. ఈఏ రాసాడు. ఇప్పుడు అర్థమైందమ్మా? నేను లేదు, మా రామ్ సార్ నేర్పించినాడు క్లీన్ అంటే KLEEN రాస్తే ఎవడరా ఎర్రడా అంటారు. నువ్వే కదా సార్ చెప్పించినావు క్లీన్ KLEEN అంటే. దానికి దీనికి పొంతనుందమ్మా? ఒకసారి గమనించండి అమ్మా మీరు, పొంతనుందా? ఇప్పుడు క్లీన్ అంటే మామూలుగా KLLEN కదమ్మా మన పేర్ల రూపకంగా రాస్తే. అవును సార్. మరి ఇక్కడ ఎందుకమ్మా మరి CLEAN వచ్చింది? అసలు దానికి దీనికి పొంతన కూడా లేదు, ఒక ఎన్ ఒకటే కలిసింది చూడు, L మాత్రమే కలిసాయి, మధ్యలో ఉండేవన్నీ లేచిపోయినాయి. అంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంటే ఏమి, ఇంగ్లీష్లో ఇలాంటి శబ్దాలు ఎలా ఉంటాయి, అది నేర్చుకునే ప్రక్రియలోనే మనం ఉన్నామన్నమాట. ఓకేనా? సో క్లీన్ CLEAN రాయాలి అంటే అర్థం ఏంటి ఇక్కడ తెలుసుకోవాల్సింది? ఓహో, కా అంటే కమ్, కవర్ ఇలాంటివి రాసేటప్పుడు ఓ ఉపయోగిస్తున్నాము. కా అంటే ఏ ఉపయోగిస్తున్నాము. క్లీ అంటే ఐ కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తున్నాము, ఈ కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తున్నాము. ఈఏ, ఈఏ. అలాగే కీ అంటే ఈఏ వాడుతున్నారు. ఇలా ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తలు వహించుకుంటూ వెళ్తామన్నమాట. ప్రజెంట్ శబ్దాలు ఏమనేది తెలుసుకుంటున్నారు మీరు. ప్రజెంట్ శబ్దాలు ఏమొస్తున్నాయనే తెలుసుకుంటున్నారు అంతే, మీరేం నేర్చుకోవట్లా, తెలుసుకుంటున్నారు అంతే. ఒక అవగాహన, ఓహో హైదరాబాద్కు రూట్ ఇట్లా వెళ్తుంది, మెడ్రాస్ రూట్ ఇట్లా వెళ్తుంది అని తెలుసుకుంటున్నారు అంతే. క్లియర్ అమ్మా? క్లియర్ సార్. ఆ రూట్ లో పోయినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే, CILM ఉంది కదా సార్, అది ఎల్ సైలెంట్ సార్ అక్కడ. కామ్ అంటారు దీన్ని. ఇట్లాంటివి సైలెంట్. వీటికి ఒక మళ్ళీ సపరేట్ క్లాసెస్ అక్కడ నేను మళ్ళీ విప్పదీసి చెప్తా, ఏమేం సైలెంట్లు, ఎక్కడెక్కడ సైలెంట్లు పెడతారు, ఎందుకు పెడతారు అనేదంతా నేను నేర్పిస్తా. ఓకేనా? అనుసరిస్తే చాలు, మీరు ఊకనే నా వెనక వస్తే చాలు, బస్సులో కూర్చుంటే చాలు మీరు అంతే. బస్సులో కూర్చుంటే అమెరికాకైనా తీసుకుని వెళ్తా అమ్మా. అది రైట్ అమ్మా. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. కీ వరకు ఓకే, రైట్. ఒక అవగాహన, ఇన్ని రోజుల అవగాహన లేదు, ఓకే, ఇప్పుడు అవగాహన పొందాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పైకి లేపుదామా దీన్ని? సరే, కొంచెం కాకా కీకిలు అయిపోయిన తర్వాత మీతో చెప్పిస్తా, అంతవరకు తర్వాత కొంచెం ఉండండి, ఎందుకంటే మీరు చెప్తేనే అది అందం. ఓకే, నెక్స్ట్ కీ వరకు అయిపోయిందమ్మా. కూ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు చూడండి, కూ అన్నాడు, 2 శబ్దాలు వచ్చినాయి నాన్న. ఓకే, సో కూ అన్నాడు, 2 శబ్దాలు వచ్చాయి. ఒకసారి చెప్పండి అమ్మా. కూ, కూల్, కూల్. ఇక్కడ ఊ అంటే డబల్ ఓ వచ్చింది, చూసారా? డబల్ వచ్చింది, గమనించినారా? ఓకే, నెక్స్ట్ ఇంకొక కూ ఉంది కదా, దానికి ఏం సౌండ్ చూడండి. దీన్ని ఏం పలకండి, ఇది పలకండి, ఇది వచ్చింది సార్. ఏం పలుకు, దాన్ని ఏమనాలి మరి? చూడండి, ఇటు చూడండి, కూమ్ అంతే. బి సైలెంట్, అక్కడ బి సైలెంట్ అయింది. బి సైలెంట్ నాన్న, బి సైలెంట్. ఎందుకు సైలెంట్ అని తర్వాత చూసుకుందాం. పలికే విధానంలో కూ అన్నాడు, కూ. మరి ఇక్కడ డబల్ ఓ ఉందా అమ్మా? చూడండి, వాడు ఎంత దుర్మార్గుడో, మోసం చేసినాడు చూడండి నిన్ను. అర్థం కాలే మీకు? పలికేటప్పుడేమో కూమ్ అన్నాడు, ఉన్న బీని లేపేసినాడు, ఒక ఓని లేపేసినాడు. అర్థమైంది ఇప్పుడు? అక్కడ ఓ లేకపోయినా, డబల్ ఓ లేకపోయినా నువ్వు కూమ్ అని అంటున్నావు కానీ వేరే స్పెల్లింగ్ చెప్పడానికి అవకాశం లేదు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. అంటే కూ అనంగానే ఒకసారి డబల్ ఓ వస్తుంది, ఒకసారి సింగిల్ ఓ వస్తుందని తెలుసుకోవాలి. ఎట్లాంటప్పుడు అంటే పదం బట్టి. ఎట్లాంటప్పుడు? పదం బట్టి. పదం బట్టి మనం రాసేటప్పుడు కానీ మనం చదివేటప్పుడు కానీ క్లారిటీ ఉండాలని చెప్తున్నాను నేను. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు.
క్లియర్ ఏం సార్. లేదు. ఓకేనమ్మా, ఇంతవరకు ఓకేనా? రైటా? ఓకే. రైట్. నెక్స్ట్ కు అయిపోయిందమ్మా. ఇప్పుడు కే గురించి మాట్లాడదాం. కేకి చూడండి, కే ఇదొకటి ఇదొకటి రెండు చెప్పమ్మా చూద్దాం. కే కే అన్నాడు కదా, ఫస్ట్ కే తీసుకుందాం. ఉండండి, ఫస్ట్ కే చదవండి అమ్మా, ఇది ఎవరో ఒకరు చదవండి. కేన్ సార్ అన్న సిఏఎన్ ఏమైతుంది నాన్న? కెన్ సార్. కెన్. కెన్ కెన్. చూడండి, కెన్ 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 సిఏఎన్ కెన్. కే కెన్. కే కే అంటే కాకాకి గుణితాల్లో కే వచ్చిందమ్మా. మరి లెక్క ప్రకారంగా సిఏ అంటే కా రావాలి కదమ్మా. కారావాలి అక్కడ ఎన్నో యాడ్ అయింది కదా సార్, దాన్ని బట్టి అట్లా లెటర్ అంటే దాని జోడి బట్టి పదాలలో మార్పులు చెందుతాయని తెలుసుకో. మారింది. ఓకే సార్. అర్థమైంది ఇప్పుడు? అంటే మనం చదివేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది ఏం నాన్న? ఇది సిఏఆర్ ఏమైంది నాన్న? కార్ సార్. ఇక్కడ నీ లెక్క ప్రకారంగా కానే పలికేవు గానీ కే అన్నావా? అనలేదు సార్. అనలేదు. మరి అదే ఆర్ తీసేసి నేను ఎన్ను పెట్టినప్పుడు అక్కడ మార్పు ఏం జరిగింది నాన్న? లెటర్ ఇది మారింది. అర్థం చేసుకోగలిగితేనే నీకు ఇంగ్లీష్ వచ్చినట్ల. ఓహో, ఆర్ వచ్చినప్పుడేమో దాన్ని ఇలా పలకాలి, ఎన్ వచ్చినప్పుడేమో ఇలా పలకాలి. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అంటే కొన్ని సందర్భాల్లో ఆ వస్తా ఉంది సిఏ అంటే, కొన్ని సందర్భాల్లో కే అని కూడా వస్తుంది అని తెలుసుకో. చాలు, అంతే చాలు. ఇప్పుడు కిందది ఒకసారి చదవండి ఎవరైనా ఒకరు. కెరీర్ అని ఉంది. కెరీర్ కెరీర్ కెరీర్. ఇది కరీర్ అనలేమా? కరివేపాకలాగా కరీర్ అనలేమా? దాన్ని అనలేవు సార్. అనకూడదు. నా కెరీర్ అంటారు. కెరీర్ అంటే నా జీవితం అంటారు కదమ్మా. నా లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి. నా కెరీర్ అంటే జీవితం, భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకోవడం కెరీర్ అంటారు నాన్న. అర్థమైందా? సో కెరీర్ లో స్పెల్లింగ్ చూడండి, ఏం రాశాడు వాడు? సిఏ రాశాడు కానీ కరీర్ అనకూడదు, కెరీర్ అని చెప్పారు. కే అన్నాడు, మళ్ళీ కే వచ్చాడు. అర్థమైంది ఇప్పుడు? సో కే అంటే ఏ అనేటువంటి శబ్దం ఉంటుంది పక్కన, అది గుర్తుపెట్టుకోండి. అంటే కే వచ్చింది. ఆ తర్వాత సిఏ అంటే కూడా యాక్చువల్గా కే అంటే ఏ రావాలి పక్కన. ఓకే, దాని తర్వాత అదంతా కూడా పదాల రూపకంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం టెన్షన్ పడకూడదు. ఇక్కడ ఎందుకు అట్లా, దాంట్లో ఎందుకు ఇట్లా అని క్వశ్చన్ మార్క్స్ రాకూడదు. ఓకే, ఓహో దీనికి మార్పులు ఉన్నాయి. ఇలాంటి ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో, ఎవరైతే డైలీ దీని మీద కూర్చొని పట్టు సాధిస్తారో వాళ్ళకి ఇది కరెక్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్లో ఒక 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 చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అందరికీ. ఒక భార్య ఉంటుంది. భార్య 24 గంటలు కిచెన్ రూమ్లో ఉంటుంది కాబట్టి కిచెన్ రూమ్లో ఏదేది ఎక్కడుంది, ఉప్పు డబ్బా ఎక్కడుంది, జీరిగలు ఏమేమో అంటారు కదమ్మా మీరు, ఉప్పు, కారము, మసాలా పొడులు, పసుపు పొడులు, అవన్నీ కూడా ఐటమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక భార్యకు తెలుస్తుందా లేకపోతే భర్తకు తెలుస్తుందా? భార్యకే. ఎందుకు తెలుస్తుంది అంటే 24 గంటలు దాంట్లోనే పొరలాడుతుంటది కాబట్టి. ఇప్పుడు భర్త ఉన్నాడు, భార్య పుట్టింటికి పోయింది. అప్పుడు భర్త వచ్చి అక్కడ మొత్తం ధ్వంసం చేస్తాడు కానీ ఒక్క పొడి దొరకదు ఆ యప్ప. ఎందుకు దొరకదు అంటే ఆ యప్ప ఎప్పుడో ఒకసాట చూసేటోడు. భార్యకి భర్తకి ఎంత తేడా ఉంది చూసారా? భార్యకి భర్తకి ఎంత తేడా ఉంది చూసారా? గమనించినారా? అర్థమైంది సార్. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే కూడా ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ అన్న. మీకు ఇప్పుడు భయం కలిగించవచ్చు, 6 నెలలు అయిన తర్వాత ఇదే పాఠాలు మీరు నాకు చెప్పిస్తారు. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. ఈ రోజు నువ్వు కొత్త పెళ్లి కూతురు అయినొచ్చు, ఒక 6 నెలలు అయిన తర్వాత ఆ ఇల్లు సంసారం మొత్తం నువ్వే మోసుకున్న తర్వాత, మొత్తం నేర్చుకున్న తర్వాత ఆ ఇంట్లో ఏమేమి ఉంది అనేది నువ్వు చెప్పగలుగుతావు. మీ అత్త కూడా చెప్పలేదు, మీ భర్త కూడా చెప్పలేదమ్మా. ఇది పద్ధతి. నేను చెప్తున్నది కొంచెం మొరటుగా చెప్పిన అంతే. మొరటుగా ఏం లేదు సార్, మాకు అర్థమైతే ఓకేనా? అర్థమైంది. అందుకనే నేనేమంటానంటమ్మా, ఇది మీ సంసారం, కొత్త సంసారం కాబట్టి భయంకరంగా ఉంటుంది. ఎవరెవరో ఎట్లో ఏం కథ అన్నట్టు ఉంటది. ఓకేనా? రైటా? ముందుకు పోదుమా? రైట్. కే అన్నాడమ్మా. కేమ్. కే అంటే సిఏఎంఈ కేమ్ అన్నాడు. చూడండి ఇక్కడ కే అన్నాడు, మరి ఏనే వచ్చింది. డబల్ ఏ రాయాలిగా లెక్క ప్రకారంగా మరి. అవును సార్. డబల్ ఏ అంటే ఇది నేను అంటున్నా ఇప్పుడు కే అని రాగం చేసినప్పుడు నేను డబల్ ఏ రాయొచ్చుగా, రాయలేడు.
అంటే ఏ అయినా ఏ అన్నా కేకే వస్తుంది. కే సిఏ మళ్ళీ కే సిఏ అలాగే రాస్తున్నాడు చూడండి, గమనించండి అన్ని దాంట్లో. సో అవును ఏ సార్. అనేది కేకు ఏనే వస్తుంది, ఏదే ఏనే వస్తుంది. అది నిదానంగా అర్థం చేసుకుందాం, ఏం పొరపాటు కావాల్సిన అవసరం లేదు అట్లా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు క్యా అన్నాడు. సిఏటి ఏమవుతుందమ్మా మామూలుగా? సిఏఆర్ ఏమైందమ్మా? క్యాట్ కార్. సార్. ఓయ్ సిఏఆర్, కార్. కార్ సార్. సిఏఎన్ క్యాన్. కేన్. ఇక్కడ చూడండి, సిఏఆర్ నేమో కార్ అంటివి, సిఏఎన్ ఏమో కెన్ అంటివి. ఇంతకు ముందే చదువుతుంది కదా ఇక్కడ కెన్ అని. అవును సార్. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు చూడు సిఏటి ఏమైంది? కాట్. క్యాట్ ఇది చూడు క్యా అయింది. ఇటు చూడు సిఏటి క్యాట్ అయింది. అంటే ఒక సిఏను రాసేటప్పుడు దాని పక్కన ఉన్నటువంటి అక్షరం బట్టి మార్పులు చెందుతున్నాయి. అర్థం కాలే? అర్థమైంది సార్. పక్కనున్నటువంటి అక్షరం బట్టి మార్పులు చెందినాయి చూడమ్మా. ఎగ్జాంపుల్ నంబర్ 1 ఎగ్జాంపుల్ ఇది చూడండి, బాగా గమనించండి మీరు. ఇది సిఏఆర్ ఇక్కడ కార్, సిఏఎన్ కెన్, ఈడేమో ఆర్ ఉండింది, ఈడో ఏ అయిపోయా, మళ్ళీ ఇక్కడ క్యా అయిపోయా. మూడింటికి ఏమైనా పొంతన ఉందా? చూడండి, మూడింటికి పొంతన ఉందా? ఇక్కడ దీర్ఘం పలికింది, అక్కడ ఒక ఏకం చిన్న పలికింది. అక్షరాలే. నేనేమంటున్నా, ఓ 3 పదాలు అవే సరిగ్గా అవే రకమైన పదాలే. సిఏఆర్ వచ్చినప్పుడు కా అయింది, సిఏఎన్ వచ్చినప్పుడు మరి కెన్ అయింది, సిఏటి వచ్చినప్పుడు క్యాట్ అయింది. ఇంత గడిబిడిగా ఉంటే ఇంగ్లీషు లక్షలాది పదాలు డిక్షనరీలో ఉంటాయి. చదవమంటే ఎక్కడి నుంచి చదువుతారు అక్కయ్యలు? మరి చిన్న పిల్లలే చదవలేరు. ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలే అర్థం కాదు ఇవి. అలాంటిది పెద్దవాళ్ళు మీకు అర్థం కావాలంటే ఎక్కడి నుంచి అవుతుందమ్మా? కాబట్టి మనం కూడా తక్కువ తినలే. ఈ రోజు నుంచి ఇట్లాంటి వాటి మీద మంచి ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం, కసరత్తు చేద్దాం, మంచి హోంవర్క్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. మనం కూడా తక్కువ తినలేదని నిరూపిద్దాం. క్లియరా? సార్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓహో, ఓ చిన్న సిఏఆర్ కార్, సిఏఎన్ వస్తే కెన్ అనాలా, సిఏటి క్యాట్ వస్తే క్యా అనాలా. మరి ఒక దగ్గర ఏమో కా ఉంది, ఒక దగ్గర ఏమో కే ఉంది, ఒక దగ్గర క్యా ఉంది. ఇలాంటి అర్థాలు ఎవరు చెప్పాలా మనకి? ఇంతవరకు క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? అంటే మీకు ఏం అర్థమైంది ఇప్పుడు? ఓహో, అక్షరం బట్టి తేడా పడుతుంది. అటు ఇటుగా అక్షరాలు మారే కొద్దీ ఆ పదాల్లో మార్పులు చెందుతున్నాయి, పలికే విధానం చెందుతుంది. క్లియర్ అమ్మా? డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఏం డౌట్ లేదు సార్, క్లియర్ గానే ఉంది సార్. ఓకేనా? రైట్. ఇప్పుడు సిఏటి క్యాట్ అన్నాడు, సిఏపి క్యాప్ అన్నాడు. చూడండి, ఇది క్యా, ఇది క్యాట్, ఈ విధంగా వచ్చింది అన్న. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం. ఇప్పుడు క్యా వరకు అయిపోయిందమ్మా, అంటే కా గురించి అయిపోయిందన్న. కా గురించి వరకు నేను కొంచెం మీకు అర్థమయ్యేటట్లు కా గురించి చెప్పాను. ఇప్పుడు మీ చేతుల ద్వారా, మీ నోటి ద్వారా నాకు క్యా వరకు చెప్పాలా. ఇప్పుడు కరెక్ట్ గా పెట్టాను చూడండి ఫ్రేమ్. ఒక్కొక్కరిగా చెప్పండి, ఒక్కొక్కరు. నేను పేరు పలుకుతాను, వాళ్ళే చెప్పండి. కా గురించి ఒకరు, ఇలా రాస్తున్నా చూడండి. కా గురించి ఒకరు చెప్పండి, కీ గురించి ఒకరు చెప్పండి, కీ గురించి ఒకరు చెప్పండి, కు గురించి ఒకరు చెప్పండి, కే గురించి ఒకరు చెప్పండి, కే గురించి ఒకరు, క్యా గురించి ఒకరు. చాలు. ఈ మటుకు మీరు చెప్పగలిగినారంటే మీకు ఫ్యూచర్ చాలా అర్థమైందంటే అర్థం. ఓకే, రైట్. నాగమ్మ నువ్వు చెప్తల్లి ఫస్ట్. కా గురించి చెప్తల్లి. కామ్. కామ్ కాదు, కమ్. స్పెల్లింగ్ చెప్పాలా ఎప్పుడైనా కానీ, డైరెక్ట్ తిట్టకూడదు. సిఓఎంఈ కమ్ చెప్పు. ఉండు ఫస్ట్ పైనే చెప్పు, నాకు బాగా పైనే చెప్పు. సిఓఎంఈ కమ్. సిఓఎంఈ కమ్. ఇప్పుడు నాగమ్మ ఎప్పుడైనా కానీ విడగొట్టి చదవకూడదు. స్పెల్లింగ్ ఎప్పుడైనా కానీ అలా చదవకూడదు. ఓకే సార్. నేను చెప్తాను, నేను చెప్పినట్లు నువ్వు నేర్చుకో. ఇప్పుడు నీకే అర్థమైపోద్ది. చూడు, ఓకే. నువ్వు ఎలా చదువుతున్నావు ఫస్ట్ నేను చూపిస్తా చూడు. సిఓఎంఈ కమ్ అన్నావు నువ్వు. అవును సార్. అలా చదవకూడదు. ఏదైనా కానీ అక్షరం జోడించేయాల. సిఓఎంఈ చూడు, చెప్పు. సిఓఎంఈ అవన్నీ కలిపేయాల. పెద్దమ్మ నాగమ్మ లాగొద్దు. సిఓఎంఈ చెప్పు. సిఓఎంఈ బాగా స్పష్టత ఉండాలా, నాకు కనపడాలా, నాకు వినపడాలా. సిఓఎంఈ కమ్ చెప్పు. సిఓఎంఈ లాగినావు చూడు, తప్పు. లాగకూడదు. ఎప్పుడైనా కానీ స్పెల్లింగ్ చెప్పేటప్పుడు లాగకూడదు. ఓకే, సిఓఎంఈ కమ్
చెప్పు. COME కమ్. కమ్ అంతే, కామ్ కాదు మళ్ళీ. ఇక్కడ కమ్. ప్రతిదీ శబ్దం మీద బేస్ అవుతాం. ఏమో అందరు ఓకే. వినండి అమ్మా. ఇప్పుడు COME కామ్ అంటే మళ్ళీ అది వేరు. ఇప్పుడు ఈడ ఉంది చూడు, అది నువ్వు చెప్పే ఇక్కడ కామ్ కామ్. ఈడుంది చూడు, CALM అది. కమ్. అంటే ఇక్కడ నువ్వు చిన్న పదాన్ని నేను లాగితే ఏమైపోతుంది అన్నావు అనుకో, ఇట్లా తయారైపోతుంది, వేరే దీర్ఘం పదంగా వస్తుంది. మారిపోద్ది. అది దీర్ఘం వస్తుంది. ఓకే ఇప్పుడు సార్. అర్థమైందా? దీర్ఘం వస్తే ఒక లెక్క ఉంటది, దీర్ఘం రాకపోతే ఒక లెక్క ఉంటది. అవును సార్. అర్థమైందా? చిరంజీవి శరణ్ శరణే. ఓకే. అట్లా ఎవరిది వాళ్ళకే ఉండాలా ఏమ్మా. రైట్. COME కమ్ చెప్పు ఇప్పుడు. COME కమ్. ఇంకా దగ్గర చేయాలా. COME కమ్, ఫాస్టెస్ట్ పెంచుకోవాలా. COME కమ్ COME కమ్. కమ్. అది నెక్స్ట్. COME కమ్. అది నెక్స్ట్. COVER కవర్. COR కమ్. ఓయ్ 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 ఇష్టం వచ్చినట్టు చెప్పొద్దు, బాగా చూసి క్లారిటీ ఇవ్వాలా. COVER కవర్. COR. ఓయ్ ఓయ్ ఇది కాదు నాగమ్మా, కొంచెం ఉండు, నువ్వు బ్రేక్ డౌన్ కొంచెం ఉండు, మళ్ళీ కావాలంటే వేరేది ఇస్తా నీకు ఛాన్స్. ఓకే సార్. రండమ్మా, వీళ్ళు ఎవరున్నారు? అలివేలు నువ్వు చెప్పు నాన్న, ఫస్ట్ నుంచి సార్. చెప్పు. COVER కవర్ సార్. COVER కవర్. COVER కవర్. కవర్. ఇవన్నీ కూడా నేను ఫ్యూచర్ లో నేర్పిస్తా. కవర్. ఇవన్నీ నేను ఫ్యూచర్ లో పూర్తి స్థాయిలో ఎలా పలకాలి అనేది కూడా నేను నేర్పిస్తా. ముందు అదే సినిమా. ఓకేనమ్మా. రైట్. సో కవర్, COVER కవర్. ఇక్కడ కవర్ అన్నావు కానీ కువరు అనలేదు సార్. ఎందుకు అంటే కా వచ్చినప్పుడు కా అని రావాలి, అది తెలుసుకో. ఓకేనా. రైట్. నెక్స్ట్. ఏం చదువుతాను? కాల్, వేరే వాళ్ళు. CALL కాల్. బాగా స్పష్టత, గొంతు లేదు అక్కడ. CALL కాల్. CALL కాల్. నెక్స్ట్. CALM కామ్. కామ్, ఎల్ సైలెంట్ అని కూడా చెప్పు, ఇంకా బాగుంటది, వినేటోళ్ళకి కూడా బాగుంటది అట్లా. ఓకే. ఇప్పుడు రెండు చెప్పండి, ఇంకొకరు ఎవరన్నా రండి, రెండు చెప్పండి ఇప్పుడు. కీ కీ చెప్పమ్మా, ఇప్పుడు చెప్పినాయమే చెప్పు ఎవరన్నా కానీ. CLICK. చెప్పేటప్పుడు CLICK క్లిక్ క్లిక్ చెప్పు. క్లిక్ CLICK క్లిక్. క్లిక్ స్పెల్లింగ్ చెప్పేటప్పుడు కూడా అవతలకి వింపుగా ఉండాలా. భలే చెప్తుంది కదా అమ్మ స్పెల్లింగ్ అనాలా. CLICK క్లిక్ క్లిక్. అది నెక్స్ట్. క్లియర్ CLEAR క్లియర్. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఒక క్లిక్ కాడేమో CLI వాడాడు, ఇంకొక దగ్గరేమో క్లియర్ అనేసరికి LEAR వాడాడు. అంటే కొన్ని సందర్భాల్లో కీ అనేసరికి ఐ వస్తుంది, కొన్ని సందర్భాల్లో EA కూడా వస్తా ఉంది అని అర్థం చేసుకోవాలమ్మా. అర్థమైందమ్మా? అర్థం కాలేదు అంతవరకు? అర్థమైంది సార్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ కీ గురించి మాట్లాడండి అమ్మా. కీ లేరా అండి? ఎవరు సపోర్ట్ నువ్వు చెప్పు కంటిన్యూ. ఉన్న వాళ్ళు చెప్పండి అమ్మా. చెప్పమన్నారు కదా. అంతే. ఓకే. అలివేలు చెప్పమ్మా, నువ్వు చెప్పేసేయ్. సార్. కీ అంటే కీ అనే శబ్దాలతో. CLEAN క్లీన్. నెక్స్ట్. CLEAN క్లీన్. నెక్స్ట్. క్రీమ్. CREAM క్రీమ్. అది CREAM క్రీమ్. క్రీమ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కీ అనేసరికి EA వాడుతున్నారు అంటే EE రాయకూడదు, EA రాయాలి, లేదా కొన్ని సందర్భాల్లో ఈ కూడా వస్తుంది అని తెలుసుకుంటే చాలు. ఓకేనమ్మా? అర్థమైందమ్మా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్. ఇప్పుడు ఈ అమ్మ శశికళ నువ్వు చెప్తాలి కూ గురించి. COOL కూల్. కూల్ అంటే ఇక్కడ ఓ వాడాడు, చూడండి గమనించండి, ఓ వాడాడు. కూల్. నెక్స్ట్. COMB కూమ్. కూమ్ అంతే. బు అనేది సైలెంట్. కూమ్. అది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి చెప్పు. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓ కాదు, ఓ కూడా రాస్తావు, ఉత్త ఓ. అదే కూ అనేసరికి ఉత్త ఓ కూడా రాస్తున్నాము అని తెలుసుకుంటే చాలు. COOL కూల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూ వచ్చింది, కూమ్. అందుకనే చదివేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలా. ఒక్కటి మిస్టేక్ చేసినా మొత్తానికి మిస్టేక్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్. అలాగే కే కూడా చెప్పేయమ్మా, నువ్వే చెప్పులే. ఓకే సార్. CAN కెన్. కెన్. CAR కెరీర్.
కెరీర్ 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 ఇక్కడ కెరీర్ గమనించాల్సింది ఏంటంటే చూడండి సిఏఎన్ కెన్ సిఏఆర్ఈఆర్ కేర్ కే అనేటువంటి శబ్దం వచ్చింది సిఏ వాడాం ఇప్పుడు మళ్ళీ కేకి అలాగే చెప్పమంటారా కే చెప్పేసి ఏం కాలే కే సార్ సిఏఎంఈ కేమ్ ఎంఈ కే కేమ్ కేమ్ సార్ ఎఫ్ఈ సిఏఎఫ్ఈ కేఫ్ సార్ కేఫ్ కేఫ్ ఈ రెండిట్లో కే అంటే ఏనే వాడాడు గమనించినావమ్మా అదే సార్ ఏలే వచ్చినాయి రెండు ఏనే వచ్చాయి ఏనే వస్తుంది ఎక్కువ శాతం ఏనే వస్తుంది అని అర్థం అక్కడ ఓకేనా అది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వే చెప్పేసి ఇంకా క్యాట్ క్యాట్ సార్ ఇది కాకు చూడండి సిఏటి క్యాట్ సిఏటి క్యాట్ సార్ క్యాట్ నెక్స్ట్ సిఏపి క్యాప్ ఇక్కడ ఏమొచ్చింది సౌండ్ ఏమొచ్చింది ఇక్కడ క్యా వచ్చింది ఒకవేళ సిఏఆర్ రాస్తే కా వస్తుంది సిఏఎన్ రాస్తే కెన్ వచ్చింది ఇలాగా మనిషి రాసేటప్పుడు చూసుకొని మాట్లాడాలా అది తెలుసుకుంటే కాకు యావత్ వచ్చింది కదా సార్ అందుకు క్యా వచ్చింది అంతే క్యాట్ అన్నప్పుడు సిఏటి క్యాట్ సిఏపి క్యాప్ ఓకేనమ్మా అది సో క్యాన్ ఎప్పుడైనా రాని ఏ వస్తుంది అన్న అది గుర్తు పెట్టుకుంటే చాలా ఓకే సార్ ఇంతవరకు సార్ క్లియర్ గా ఉన్నాం సార్ ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్కి వెళ్ళిపోండి అంటే సాగునితాలకు వెళ్ళిపోతా సరే సార్ క్లియర్ సార్ ఉండు ఇప్పుడు వేరే వాళ్ళు కూడా మాట్లాడాలి కొంచెం ఏమ్మా అందరూ నాగమ్మా ఇప్పుడు అర్థమైందా ఈ వీడియో చూడు నేను పలకటం రాలేదు సార్ రాలేదు కదా ఈ వీడియో చూడు చూసి మళ్ళీ ఇంట్లో కూర్చొని బాగా సక్రమంగా ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది ఏం కాదు డైలీ దినాభివృద్ధి జరుగుతావు ఒకే రోజు రమ్మంటే ఏది రాదమ్మా మనకు ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకో ఓహో పలానా దగ్గర నాకు పలకడానికి రావట్లేదు అది రామ్ సార్ నేర్పిస్తాడు కొంచెం ఓపిక ఉండలేకపోతే కష్టం అది నెక్స్ట్ అమ్మ తల్లులు ఇంతవరకు మనము నాకు సాధ్యమైనంత వరకు క్యా వరకు నేను చెప్పానమ్మా ఇప్పుడు నేను సాగునింతాలకు వెళ్తున్నా ఓకేనమ్మా పైకి వెళ్తున్నా బాగా చూడండి అమ్మా ఇక్కడ సాగునింతాలకు వెళ్తున్నా ఇంకా ఇదింత వినేస్తే మనకు ఈ పాఠం అయిపోతుందమ్మా ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి అమ్మా జాగ్రత్తగా చూడండి మామూలుగా సి ఎక్కడన్నా కనపడితే మనం ఏమనుకున్నాం నాన్న అనుకున్నాం సా కూడా అనుకున్నాం సో కా గురించి ఎలాంటి శబ్దాలు వచ్చినాయి అనేది ఇందాక మనం అన్ని చూసాం ఎగ్జాంపుల్స్ అన్ని చూసాం ఇప్పుడు సి ఉన్నా కూడా సా అని పలుకుతాం కదా అవి ఏంటో ఒకసారి చూద్దాం రండమ్మా ఇప్పుడు వెంకటేశ్వరమ్మ నువ్వు కూడా మాట్లాడాలి చూడు ఓకే మౌనంగా ఉండొద్దు ఓకే ఇక్కడ చూడు సాకి 2 సౌండ్లు ఉన్నాయి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి ఇప్పుడు సా తీసుకోండి ఫస్ట్ చదవండి అమ్మా సిఐఆర్ సియుఎస్ ఏవి చదువుతారమ్మా చదవండి కనిపించట్లేదు సార్ అది కనిపించట్లేదా చూడండి ఉంటే సార్ బాగుంటాయి పెద్ద సార్ పైన అది కనిపించలేదు కేఫ్ అదేది ఉంది కదా సార్ పైది ఒక్క నిమిషం ఉండు ఇప్పుడు బాగా నేను స్క్రీన్ కి కరెక్ట్ పెట్టినా ఓకే సార్ ఓకే ఇప్పుడు సార్ అవి సా కావాలి నాకు సా కావాలి ఓకే నువ్వు క్యా కాదమ్మా నేను చెప్తున్నది సా ఓకే ఇటువరకు అయిపోయినాయి ఇప్పుడు కావాల్సింది నాకు సా చదవమ్మా సర్కస్ బాగా స్పష్టంగా చదవాలి సర్కస్ మామూలుగా సా అంటే ఎస్ రాస్తాం కదా అవును సార్ మామూలు ఎవరైనా కానీ సా అనగానే ఎస్ రాస్తారు కానీ ఇంగ్లీష్ విషయంలో ఎస్ కాదమ్మా సా అంటే సిఐ చూడండి సిఐ అనేది సా అనేటువంటి సౌండ్ కి వస్తుంది నాన్న ఎందుకనేది భవిష్యత్తులో నేర్చుకుందాం మనం ఓకే సో ఇక్కడ ఏమొచ్చిందమ్మా సిఐ వచ్చింది గమనించినారా మీరు సర్కస్ అన్నాడు మామూలుగా సర్కస్ అంటే SAR KUS ఇదే అమ్మా సర్కస్ ఇది తెలుగు మీడియం ఇది తెలుగు మీడియం వాళ్ళు రాస్తారు ఇట్లా ఇది గబ్బు ఇది తప్పు అర్థమైంది ఇప్పుడు అర్థమైందా తెలుగు రూపకంగా పోతే ఇంగ్లీష్ రాంగ్ అయిపోద్ది గుర్తుపెట్టుకో ఓకే ఇది ఇంగ్లీష్ పదం ఇది సర్కస్ అనేది ఇంగ్లీష్ పదం ఓకే సో ఇంగ్లీష్ పదాల్లో సర్కస్ అన్నప్పుడు CIR CUS ఇక్కడ కూడా కా అంటే CU వచ్చింది చూడండి అర్థమైందా సర్కిల్ అంటే రౌండ్ సర్కస్ అంటే సర్కస్ మనము ఎగ్జిబిషన్ సర్కస్ అంటారు కదా అట్లా ఆ సర్కస్ వేరు ఈ సర్కిల్ వేరు మీరు ఇక్కడ గమనిస్తే CL వచ్చింది కస్ CU వచ్చింది సా CI వచ్చింది అన్ని సి మీద పదాలు ఇవి ఇప్పుడు అర్థమైందమ్మా
సిఐ ఎక్కడొచ్చినా అది అలా కాదు అలా సాగని కాదు అలా కాదు అలా కాదు, పరిస్థితి బట్టి. ఓకే సార్. అర్థమైందా? పరిస్థితి బట్టి. ఆ పరిస్థితులు మీకు అర్థం కావాలంటే ఎన్నో పదాల మీద దిగాల మనం. అర్థం కాలే? మనకు ఈత రాదన్నప్పుడు మనం బయట ఉండి ఈత రాదు అనకూడదు, లోపల దిగిన తర్వాత అన్నీ అర్థమవుతాయి. లెటర్ బట్టి అర్థమవుతుంది. ఒక్కొక్క అక్షరం బట్టి మనకు ఇక్కడ క్లారిటీ వస్తుంటది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఎందుకు ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓహో, సిఐ అని వచ్చిన చోట ఇక్కడ సా అని సౌండ్ వస్తా ఉంది. అలాగే రెండవది కూడా సర్కిల్ సా వచ్చిందమ్మా? వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి పదం తీసుకుందాం. ఈ రెండు పదాలు చదవండి అమ్మా. ఇప్పుడు సి. ఇప్పుడు సి చూడండి, అదే సిఐ ఇక్కడ ఏమైంది? సినిమా అయింది. చూడండి, గమనించండి. మరి ఇంతకు ముందేమో సిఐ సా అయింది, మళ్ళీ అదే సిఐ ఇక్కడికి వచ్చేసరికి సినిమా సివిల్ అయింది. గమనించండి అమ్మా, మీరు గమనించండి. మరి సినిమా అన్నప్పుడేమో సిఐఏ రాయాలి, సర్కస్ అంటేనేమో సా అన్నా కూడా సిఐనే రాయాలి. ఇది ఏం కర్మ సార్ మాకి? అదే ఇంగ్లీషు. అర్థమైంది ఇప్పుడన్నా? సో కొన్ని సందర్భాల్లో సా అవుతుంది, కొన్ని సందర్భాల్లో సి కూడా అవుతా ఉందమ్మా. ఇవి ఎవరికమ్మా? ఎట్లమ్మా సార్ ఇది? మరి ఎట్లా సార్ మరి నేర్చుకునేది ఎట్లా సార్ అంటే, నేర్చుకోవాలా. అన్నంలో ఉప్పు వేయాలా, టొమాటో సారులో ఉప్పు వేయాలా, పప్పులో ఉప్పు వేయాలా, ఎక్కడ వేసినా ఈ ఉప్పు వేయాల్సిందే కదా. ఉప్పు లేని పప్పు కూడా అన్నట్లా, ఉప్పు లేకుండా నడసదు కదా నాన్న. అట్లాగా ఇంగ్లీష్ లో వీటి ప్రాధాన్యత అలా ఉంటదమ్మా. ఇంకోటి గమనించినారా మీరు? ఎక్కడ పోయినా గేమ్ అంతా ఎక్కడ నడుస్తుంది? ఇప్పుడు చెప్తున్నా చూడండి, బాగినండి. ఇప్పుడు ఇంతవరకు జుట్టు పట్టు ఆడి మన ఫస్ట్ రోజులు కూడా చెప్పాను నేను. ఇంగ్లీష్ జుట్టు అంతా ఎక్కడుందమ్మా అంటే AEIOUలు. మీరు గమనిస్తే ఇంతవరకు అన్ని కూడా AEIOUల కాడ తేడాలు పడుతున్నాయి. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్, ఓవెల్స్ మీనే నడుస్తుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ సినిమా అర్థం కావాలంటే ఈ సినిమా ఇప్పుడు నేను చెప్తున్నది బాగా నీట్ గా అర్థం చేసుకుంటే మీకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, నేను మొదటి నుంచి చెప్పిన సినిమా అంతా చూడండి, మీరు ఎక్కడెక్కడ మార్పులు చెందుతున్నాయని మొఖాలు వెళ్ళబెట్టకూడదు. ఇప్పుడు చూడు, ఎక్కడ చూసినా నీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రా, ఎక్కడైనా చూడు, నువ్వు గమనించు, AEIOలతోనే వస్తుంది. ఇక్కడ కూడా CO ఇక్కడ ప్రాబ్లం వచ్చింది చూడు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది చూడు, గమనించు. నువ్వు ఓ కాడే ప్రాబ్లం వచ్చింది, రైటా? నేను చెప్పింది కరెక్టేనా? AEIOలు ఈ ఐదుటిని జుట్టు పట్టుకుని నేర్చుకుంటే ఇప్పుడు అర్థమైందా? ఎక్కడ పోయినా నీకు మెంటల్ చెప్తుండేది ఎవరు అంటే మళ్ళీ మళ్ళీ ఐ క్లిక్ ఈడేమో ఈ వచ్చింది, ఇప్పుడేమో ఐ వచ్చింది, కొన్ని సందర్భాల్లో ఓన్ అంటే నీవు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఓహో మనం కేవలం 5 అక్షరాలతోనే సినిమా నడుస్తుంది. ఈ 5 అక్షరాల మీద పట్టు సాధించితే ఎట్లాంటి పదమైనా మన హ్యాండ్ ఓవర్లే. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. క్లియరా? ఇంతవరకు క్లియర్ కదా? సో నువ్వు గమనించు, నువ్వు ఏం ఇబ్బంది పడొద్దు. ఆ AEIOలను జుట్టు పట్టడం నేర్పిస్తాను నేను లాస్ట్ కి. మొత్తం నువ్వు అందుకే చూడు, ప్రతి పాయింట్ నేను చెప్తున్నా ఇక్కడ, ప్రతి పాయింట్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నా నేను మీకు, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సా ఉంది, CI వచ్చింది, ఐతో గేమ్ ఆడుతా ఉంది. మళ్ళీ సా సర్కిల్, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. సి మరి CI కాడేమి, మళ్ళీ అదే CI C కావడం ఏంది? ఇక్కడ సా అయింది, ఇక్కడేమో సి అయింది. ఎందుకు అది అంటే అక్కడ ఐతో పవర్ ఉందన్నమాట, ఆ ఐకి ఆ పవర్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సి అన్నాడు. సి అంటే ఇందాక మనం గమనించినట్టుగా ఈ గుడి దీర్ఘం ఎక్కడన్నా రాని డబల్ ఈ రాయాలి, EA రాయాలని తెలుసుకున్నాం, అవునా? కానీ దొంగది ఇక్కడ చూడండి, మళ్ళీ గమనించండి, సీలింగ్ EI వచ్చింది, చూసారా? అర్థం కాలేదు? ఇందులో 2 ఓవెల్స్ వచ్చినాయి కదా. ఎందుకు వచ్చినాయి అనేది చూడండి. ఇప్పుడు EI వచ్చింది, చూసారా? కొన్ని సందర్భాల్లో డబల్ ఈ, కొన్ని సందర్భాల్లో EA. అంటే ఈ అంటే పెద్ద ఈ అంటే ఇంగ్లీష్ లో EE వస్తుంది, EA వస్తుంది, EI వస్తుంది. అర్థం కాలే? EE వస్తుంది, EA వస్తుంది, EI కూడా వస్తుంది. అలా ఎగ్జాంపుల్స్ అనమాట. సీజ్ ఇప్పుడు అర్థమైందమ్మా? సీలింగ్, సీజ్. ఇక్కడ CA వచ్చింది చూడు, EA వచ్చింది, ఇక్కడేమో EI వచ్చింది, చూసారా? గమనించినారా? సీలింగ్ ఇక్కడ ఈ వచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది సార్. ఇప్పుడు అర్థమైందా? అట్లా. కానీ ఎక్కడ పోయినా ఇది ములాజు పెట్టుకోకూడదు. ఎక్కడ పోయినా ఆట ఎవరు ఆడిస్తున్నారు? AEIOU కాన్సనెంట్స్ తోటి ఆడుకుంటున్నాయి. పంచభూతాలు. మనం ఎక్కడ పోయినా పంచభూతాలు కంపల్సరీ ఉండాల్సిందే.
ఇవి ఆడుకుంటున్నాయి ఆ, 20 అది తెలుసుకోండి. word ప్రతి రాలేదు వీడియోలో మీరు గమనించాల్సింది ఇప్పటి నుంచి, ఓహో ఇవి ఆడుకుంటుంటాయి, వీటిని మనం ఆడుకోవాలి, అప్పుడే ఇంగ్లీష్ నీ చేతికి వస్తుంది, లేకపోతే నువ్వు వాటి చేతిలో ఉంటావు, గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. ఇంతవరకు ఎవరికైనా సి వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. సా డౌట్ సి లేదు సార్, సి అర్థమైంది సార్. ఏ? ఇప్పుడు టైం లేదు కాబట్టి నేనే ఒకసారి చెప్పేస్తాను. సా అంటే చెప్పండి సిఏపి సార్. క్యాప్. ఇక్కడ చూడండి, క్యాప్, సిఏపి క్యాప్. సా అంటే సర్కస్, సి అంటే సర్క్ సినిమా, సివిల్, సీలింగ్, సీజు, సి. ఎక్కడ పోయినా సిఐతో గేమ్ ఆడుతా ఉంది. ఓకేనమ్మా? ఇక్కడ ఈ అనేసరికి ఈఐ వస్తా ఉంది చూడండి. కొన్ని సందర్భాల్లో ఈఏ వస్తుంది, మనం రాసేటప్పుడు ఈ రాస్తాం కామన్గా. సో ఇలాగా ఈ అనే చోట ఈఐ రావచ్చు, ఈఏ రావచ్చు, డబల్ ఈ రాయొచ్చు. ఇవన్నీ కూడా నేర్చుకుందాం నిదానంగా. ఓకేనా? నెక్స్ట్ చా ఉంది. ఇప్పుడు చా, ఛాన్స్. చూడండి, ఛాన్స్, ఛాన్స్. ఇక్కడ సిహెచ్ వచ్చింది చూడండి. సిహెచ్ అని వచ్చేసరికి దానికి కా అనేది ఏమైపోయింది, లాస్ట్ కి చాగా మారింది. చాగా మారిపోద్ది. ఛాన్స్, చార్ట్, సిహెచ్ఏ చార్ట్. ఇదేం పెద్ద కష్టమేం కాదు నాకు తెలిసినంత వరకు. అదే చి, ఇప్పుడు ఐ, ఏ కాడ సిహెచ్ ఐ పెట్టేసరికి చి అయిపోయింది, అంతే. చిక్కు, చిన్ను. ఇదేం పెద్ద కష్టం ఏం కాదు నీకు. ఏమ్మా, వింటున్నారమ్మా? మౌనంగా అయితే ఛాన్స్, చార్ట్, సిహెచ్ఏ. అదే చి అన్నాడు అనుకో, సిహెచ్ఐ. అదే చీ, మళ్ళీ చీ అన్నాడు, ఈఏ వచ్చేసింది చూడండి. ఈఏ చూడండి. చీర్, చీప్, 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 చీర్, చీప్, చీర్. చీర్ అంటే నవ్వడం, చీప్ అంటే చీపు, డబ్బులు తక్కువ అని అర్థం. అట్లా ఈ చీ, చిక్కు, చిన్ను, చీపు, చీరు, చా, ఛాన్స్, చార్ట్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? లాస్ట్ వచ్చింది చూడండి సార్. అమ్మా సి అంటే కాకి యావత్తు లాస్ట్ లో వచ్చింది చూడండి సార్. ఈ అవును, లెటర్ ఇది వేరే అమ్మా. దీని గురించి ఆలోచన చేయదు. ముందు పోద్దక్క, అలివేలక్క, ఓ అక్క ఓకే, నీకు ఓకే. మొక్కుతా. ఓకే సార్. ముందు దానికి పోవద్దు, నేను దానికంటే చెప్పని దాని గురించి పోవద్దు. ఓకేనా? ఓకే రైట్. సార్. నేను ఏం చెప్పినా చా గురించి మాట్లాడుతున్నా. ఓకే ఇప్పుడు సార్. చాలో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. చా, సిహెచ్ఏఎన్సిఈ, ఛాన్స్. చా, సిహెచ్ఏటిఆర్టి, చార్ట్ అన్నాడు. చి, సిహెచ్ఐసికే చిక్. చీ, చీప్, సిహెచ్ఈఏపి చీప్, సిహెచ్డబ్ల్యూఆర్ చీర్. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అంటే సౌండ్స్ ఎన్ని రకాల సౌండ్స్ వస్తున్నాయమ్మా మనకు తెలిసినంత వరకు? 4 రకాల సౌండ్స్ లో 3 రకాల గురించి తెలుసుకున్నాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్యా. ఇది 1-2 పదాలు దొరుకుతాయమ్మా, అంతే. క్యా, క్యారెక్టర్. ఇక్కడ క్యారెక్టర్ అనకూడదు నాన్న, క్యారెక్టర్. క్యారెక్టర్ అసలు క్యా అనేది ఇక్కడ కనపడదు. ఎవరైనా సిహెచ్ అంటే చా అంటారు, అవును సార్. సిహెచ్ అంటే చా అనేస్తాం, జల్దీ చా అంటాం. కానీ దీన్ని పలికేటప్పుడు క్యారెక్టర్ అనాలి. అందుకే ఒకటే పదం ఉంది. ఇది ఇంగ్లీష్ చరిత్రలో ఇది ఒక్క పదం మాత్రమే నాకు కనపడింది. కాబట్టి నేను దీని గురించి కొంచెం, అందుకే సౌండ్ కూడా క్యారెక్టర్. ఇప్పుడు అర్థమైందమ్మా? డౌట్ ఉందా? అర్థమైంది సార్. క్యారెక్టర్ నిదానంగా నేర్చుకుందాం. క్యారెక్టర్ CHARACTER క్యారెక్టర్ అని వస్తుంది. సో ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? సి మీద ఒక అవగాహన కలిగిందా? మనకు వస్తుందా లేదా అనేది పక్కన పెడదాం. మనం ఇంకా నేర్చుకున్నామా లేదా అనేది పక్కన పెడదాం. ఈ వీడియో వల్ల సి పనితనం ఏంటి, సి ఎలా మారుతుంది, దాని యొక్క దొంగ నాటకాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పానని నేను భావిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోను 1కి 10 సార్లు చూడండి. ఇక్కడ చదివించడానికి కొంచెం టైం లేదు, అందుకనే కొంచెం కూల్గా ఈ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన కలుగుతుంది. ఏమంటారమ్మా? అంతే కదమ్మా? ఇప్పుడు ఎందుకంటే చాలా అయినాయి. ఈ వీడియో ఇస్తాను కదా, మీరు ఏం చేయాలంటే ఈ వీడియోను 1కి 5 సార్లు చూడండి, తప్పులేదు. 10 సార్లు చూడండి, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే ప్రతి వీడియో కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్. శబ్దాలు ఎక్కువ ఉన్నాయి కదా సార్. అందుకనే సీకి చాలా పెద్ద శబ్దాలు అమ్మగా. నేను ఇందాక ముందు ఇక్కడ చూడండి ఎన్ని శబ్దాలు ఉన్నాయి. 2 రౌండ్లు వేసి పెట్టా. ఎందుకంటే ఇన్ని శబ్దాలు ఉన్నాయి, వాస్తవం కదా, మరి ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. ఇప్పుడు ఏకి లేవు, 5 ఉండే, ఒక అర్ధ గంటలో అందరూ చెప్పేసుకుంటే. కానీ సీకి వచ్చేసరికి ఇన్నోటి ఉన్నాయి. ఇట్లాంటివి 2-3 ఉన్నాయి.
అర్థమైందా? ఇట్లా డబల్ డబల్ వచ్చినవి చాలా ఉంటాయి, అవి కూడా నేర్చుకుందాం, మొత్తం కూడా నేర్చుకుందాం. అర్థం ఏం తప్ప కావాలి కదా సార్, ఓకేనమ్మా? అన్ని అర్థమే. ఇవి అర్థం అందుకని కావాలి కదా సార్, చాలా ఉన్నాయి. రావాలి కదా మరి. ఇంకా కావాలంటే అదే ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. నేను సాధ్యమైనంత వరకు చెప్పా, సాధ్యమైనంత వరకు దీని గురించి మొత్తం వివరించానని కోరుకుంటున్నాను. మంచిగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు బాగుంటుందమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ నాకు ఏమైనా డౌట్ ఉందా అడగండి. డౌట్ లేదు సార్, నో ప్రాబ్లం, మేము ఇంక ఈ వీడియో ఇవ్వండి, మేము చూసుకుంటామంటే ఇంకా హ్యాపీ. చెప్పండమ్మా. నాకైతే ఓకే లేదు సార్, సార్, డౌట్ ఏం వాళ్ళతో. లేదు. వీడియో చూసుకొని ఇంకేం తెలియని ఉంటే బ్రహ్మాండం, చదువుతాం సూపర్ సార్. అమ్మా. నాగమ్మ సూపర్ తల్లి, అలివేలు నువ్వు కూడా సూపరు. వెంకటేశ్వరమ్మ నీకేమైనా డౌట్స్? ఏం లేవు సార్, నేను కూడా వీడియోస్ తీసుకొని రాసుకుంటా సార్. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాని వరకన్నా కొంచెం క్లారిటీగా అర్థమైంది కదా సాల్. హ్యాపీగా అర్థమైంది సార్, ఉండదు. అర్థమైంది వెరీ సార్. గుడ్, వెరీ గుడ్ నాన్న. సో ఈ రెండు ఎవరు పేపర్లు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.